వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇక ఈ దెబ్బతో మావోయిస్టు పార్టీ తిరిగి కోలుకోవడం కష్టమే అన్న అంచనాలు బలపడుతున్నాయి. జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీకి ఇది ఒక కోలుకోలేని దెబ్బ. జార్ఖండ్ చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటు జరగబోతోంది. ఈ లొంగుబాటుకు రాంచీ నగరం వేదిక కాబోతోంది. మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో 25 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లు జార్ఖండ్ పోలీసులు ప్రకటించారు. ఆపరేషన్ నవజీవన్ లో భాగంగా ఈ మావోయిస్టులు లొంగిపోతున్నారు. టాప్ మావోయిస్ట్ నేత మిసిర్ బెస్రా బాడీ గార్డ్ సనత్ అలియాస్ ఇత్వారి మాంగి లొంగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక డీజీపీ తడాషా మిశ్రా సమక్షంలో 25 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రాంచీ వేదికగా ఈ లొంగుబాటు జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇక మావోయిస్టు పార్టీ ఈ లొంగుబాటుతో ఇంకెప్పటికీ తిరిగి కోలుకోలేదా? ఏంటి డీటెయిల్స్? జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి అత్యంత భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జార్ఖండ్ చరిత్రలోనే అత్యంత పెద్ద లొంగుబాటు ఇది. 27 మంది లొంగిపోయిన పరిస్థితి ఒకేసారి 27 మంది గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ జార్ఖండ్ లో లొంగిపోలేదు. సో ఇది రాష్ట్రంలోనే కొంత మరి శుభనీయం అని చెప్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి రాంచీలోని ప్రధాన ఏదైతే పోలీస్ కార్యాలయంలో అక్కడ అధికారిక కార్యక్రమంలో జార్ఖండ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డీజీపీ తడాషా మిశ్రా సమక్షంలో వీళ్ళు ఆయుధాలతో సహా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా అక్కడ పోలీసులకు అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. మావోయిస్టులను అంటే వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే మావోయిస్టులను హింసా మార్గాన్ని వీడి జనజీవన క్రమంతిలోకి రావాలి అని చెప్పేసి ఆపరేషన్ నవజీవన్ అనేది అక్కడ జార్ఖండ్ లో ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ లొంగిపోయిన వాళ్ళలో ఏదైతే మిసిర్ బెస్రా ఇప్పుడు పోలీస్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడో ఆయన పైన ₹1 కోటి రివార్డు ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సభ్యులందరూ కూడా ఇప్పుడు దీంట్లో లొంగిపోవడం జరిగింది. ఇక్కడ ఇది గమనార్హంగా మారింది. ఎందుకంటే ఆయనతో పాటు ఒక 150 మంది ఉన్నారు అనేది గతంలో సమాచారం ఇచ్చాడు. దాంట్లో ఇప్పుడు 27 మంది లొంగిపోవడం జరిగింది. అయితే ఏదైతే ఆ గ్రూప్ కు సంబంధించి సనత్ అలియాస్ ఇత్వారి ఏదైతే బిసిర్ మిశ్రాకు బాడీ గార్డ్ పనిచేసి ఉండేవాళ్ళు, దాంతో పాటు ముగ్గురు జోనల్ కమిటీ మెంబర్స్, సబ్ ఏరియా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. మహిళా క్యాడర్ కి సంబంధించిన వాళ్ళు కూడా లొంగిపోయారు. దాదాపు వాళ్ళతో వచ్చినటువంటి అంతా కూడా అంటే 17 అత్యాధునిక ఆయుధాలు అలాగే ఏదైతే 3000 తులాల బంగారం కూడా మరి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సామాగ్రి కూడా పెద్ద ఎత్తున ఇచ్చినట్టు తెలుస్తా ఉంది రేణు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓపెన్ జైల్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రివార్డ్స్ ఉంటాయో ఆ రివార్డ్స్ ను కూడా వాళ్ళకే ఇచ్చి అక్కడ ఓపెన్ జైల్లో వాళ్ళ కుటుంబాల సభ్యులతో కలిసి ఉండేటట్టుగా అక్కడ వీలుంటుంది అని కూడా మరి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో వాళ్ళ రివార్డ్స్ కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయనేది కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో వీటన్నిటికీ ఏదైతే వాళ్ళ పైన ఉన్నటువంటి రివార్డులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పోలీసులు అలాగే ప్రభుత్వం చూపుతున్నటువంటి చొరవ కావచ్చు, దానికి వాళ్ళు ఆకర్షితులై మరి లొంగిపోయారు అనేది కూడా ప్రాథమికంగా సమాచారం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా కొంతమేర అంటే వాళ్ళ క్యాడర్ అంతా లొంగిపోతుంది కాబట్టి త్వరలోనే మిసిర్ బెస్రా కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక జార్ఖండ్ లో మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ తగిలింది మావోయిస్టు పార్టీకి. ఇప్పటి వరకు కూడా జార్ఖండ్ లో ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయింది లేదు. ఇక ఇప్పుడు 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆపరేషన్ నవజీవన్ లో భాగంగా ఈ మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది.